ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిరుద్యోగులు వాయిదా కోసం పట్టుబట్టగా ప్రభుత్వం తీవ్ర చర్చలు జరిపింది. న్యాయ సలహా తీసుకుని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఏపీపీఎస్సీ బేఖాతరు చేసింది. యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించడం సంచలనం రేపింది. స్వయంగా సీఎం ఆదేశించినా కూడా కమిషన్ వాయిదా వేయకపోవడంతో ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని కొన్ని రోజుల పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఆ లేఖపై ఏపీపీఎస్సీ ఇంతవరకు స్పందించలేదు. పరీక్ష వాయిదా పడిందని విస్తృతంగా ప్రచారం జరగడంతో ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన చేసింది. 23వ తేదీన జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించింది. పరీక్షలు వాయిదా అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచించింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1 పరీక్ష, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి రావాలని సూచించింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.